అందుకే నమస్కారం అండి. మేము పాలకొండ శ్రీరామ సహజ సేంద్రియ ఉత్పత్తులు. మేమేంటంటే స్వంతంగా పండిస్తూ అంటే జీవామృతం, ఘనజీవామృతం వేసి వరి, బెల్లం అన్నీ తయారు చేస్తాం. చెరుకు కానీ, వరి కానీ ఇదంతా ఏంటంటే మిల్లెట్స్ సంబంధించిన ఉత్పత్తులు. ఈ మిల్లెట్స్ ఇది ఉదాహరణ మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ అనమాట. ఇడ్లీ రవ్వ ఏంటంటే జొన్నలు, సజ్జలు, రాగులు, అరికలు, కొర్రలు, సాములు, ఓదలు, అంటుకొరలు అన్ని సమపాల్లో తీసుకొని శుభ్రంగా కడిగి 24 గంటలు నానబెట్టి 2 రోజుల పాటు ఆరబెట్టి ఇదేంటంటే మేము ఎటువంటి మెషినరీ వాడకుండా ఓన్లీ తిరగలతో, రాయి తిరగలతో విసిరి తయారు చేసింది. ఇది పాత పద్ధతిలో తయారు చేసింది. ధన్యవాదాలు. ఇంకా మీ దగ్గర ఏవో దొరుకుతుంటాయండి? మా దగ్గర ఇది పెసరపప్పు. ఈ పెసరపప్పు కూడా ఇది ఈ పెసలు పండించడంలో ఎటువంటి ఎరువులు, పురుగు మందులు లేకుండా జీవామృతంతో పండించడం జరిగింది. ఇది పురుగులు, తెగులు రాకుండా కషాయాలు వాడాము. ఇది పండిన తర్వాత దీన్ని తిరగలతో విసిరి, చేటతో జల్లించి, రోకలతో దంచి తయారు చేసినటువంటిది పాత పద్ధతిలో తయారు చేసిన పెసరపప్పు. ఇది కందులు కూడా ఇదేంటంటే మేము కందులు ఇది ట్రైబల్స్లో ఉన్నటువంటి కందుల్ని సేకరించి దీన్ని కందులు తిరగలతో ఇసిరి తయారు చేసింది. ఈ బొబ్బర్లు కూడా మేము సీతంపేట ట్రైబల్స్లో తీసుకున్నటువంటి బొబ్బర్లు ఆర్గానిక్. ఇది జునుములు అన్నమాట. ఇది రాజ్మా. డబల్ బీన్స్. ఇది బఠానీ.